నేను బైబిల్ చదివాను. దేవుని వాక్యం నాతో మాట్లాడింది. పరిచర్య చేస్తా డాడీ, పాస్టర్ అవుతా. ఏంటి పాస్టర్ అవుతావా? నేను చదివించింది దేనికైనా? మీ తోటి వాళ్ళందరూ అమెరికా వెళ్ళి డాలర్ సంపాదించి ఇంటికి పంపిస్తుంటే నువ్వేంట్రా పాస్టర్ అవుతావంటావు? పాస్టర్ అది కాదు డాడీ, పరిచర్య చేస్తా డాడీ. వాక్యం లేదు, ఏది లేదు. నేను చదివించింది దేనికైనా? నువ్వేదో సంపాదించి నేను డాలర్ సంపాదిస్తే విశాఖలో స్థలాలు, అమరావతిలో పొలాలు, కర్నూలులో కాంట్రాక్ట్ తీసుకొని మంచి బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకున్నా. నువ్వేంటా పాస్టర్ అవుతానంటావు? పిచ్చిగా పట్టిందా ఏంటి? అది కాదు డాడీ, పాస్టర్ అవుతా. అది కాదు, ఏది కాదు. నువ్వు లోపలికి వెళ్ళు. వాము వాము వీడేందో పాస్టర్ అవుతున్నా అంటుండో. అనవసరంగా చిన్నప్పుడు అన్నప్రశ్న చేసినేమో. చిన్నప్పుడు పాస్టర్ గారు బైబిల్ తీసుకోకుండా బాగుండేది. ఆ పాస్టర్ గారు ఎప్పుడు బైబిల్ ఇచ్చారు, వీడు ఎప్పుడు కొట్టుకుండా అప్పటి నుంచి పాస్టర్ అవుతా అంటుండో. నాకు టెన్షన్గా ఉంది. వీడికి పిల్లని ఎవరు ఇస్తారో మళ్ళీ పాస్టర్ అయితే. ఏందో ఈ కష్టాలు నాకు. చూసారండి, చిన్నప్పుడు బైబిల్ పట్టుకున్నాడంటే అలా నవ్విన అతను, డాడీ నేను పెద్ద అయ్యాను, బైబిల్ పట్టుకున్నాను, పరిచయం చేస్తాను, పాస్టర్ అవుతాను, దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఆ తండ్రి ఆనందపడాల్సింది పోయి, నీవు బాగా చదివి ఆస్తులు సంపాదించి ఇస్తే నేను సంతోషపడతాను, కానీ నీవు పాస్టర్ అయితే నీకు పిల్లని ఎవరిస్తారని బాధపడుతున్నాడండి. నిజంగా రేపు మీ బాబు పిల్ల వచ్చి నాన్న నేను పరిచయం చేస్తానంటే ఆనందపడే వాళ్ళు ఎంతమంది మీలో ఉన్నారండి? ఒక్కసారి ఆలోచించుకోండి. అంతేకాదు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని రావడానికి ఎంతో కష్టంగా ఫీల్ అవుతుంటారు. నలుగురిలో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని రావడానికి కూడా ఎంతో కష్టంగా ఫీల్ అవుతుంటారు. బైబిల్ అంటే ఏంటండి? దేవుని వాక్యమేగా. మరి ఆ వాక్యాన్ని పట్టుకోవడానికి ఎందుకు అంత కష్టంగా, అంత ఇబ్బందిగా ఫీల్ అవుతారండి? ఇప్పుడు మిమ్మల్ని ఒక ఆరాధనకు తీసుకొని పోతున్నాను, అక్కడ ఏం జరగబోతుందో చూడండి.